రింకు సింగ్ ఏ క్రికెట్ లవర్ నోట విన్నా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. గత ఐపీఎల్లో ఓటమి అంచులో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ను తన బ్యాటింగ్ తో విజయాన్ని అందించాడు ఈ 25 ఏళ్ల కుర్రాడు. చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో సోషల్ మీడియాలో రింకు సింగ్ పేరు ఒక్కసారిగా వైరల్ అయింది. రింకు సింగ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5గురు సంతానంతో మూడో వాడైన రింకు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత చేపట్టాడు. గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలో పనిచేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడేందుకు వాళ్ల గ్రామంలో స్వీపర్ గా పనిచేశారు. తన 16వ ఏట 2014లో దేశీవాళిలో అడుగుపెట్టాడు రింకు. 2017లో 19 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే ఆ సీజన్ లో ఆడే అవకాశం మాత్రం దక్కించుకోలేదు. రింకు సింగ్ ను 2018లో 80 లక్షల బేస్ ప్రైస్ కు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఆ సీజన్ లో తొలి మ్యాచ్ బెంగళూరు జట్టుపై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సీజన్లన్నీ కేకేఆర్ కు ఆడుతున్నా ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. మోకాలి గాయంతో 2022 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2023 వేలంలో 55 లక్షల బేస్ ప్రైస్ కు రింకును కోల్కతా రిటైన్ చేసుకుంది. చిన్న వయసులో క్రికెటర్ అవుతానంటే రింకు వాళ్ల నాన్న కొట్టేవాడట. కుటుంబానికి సాయంగా ఉండమని మందలించేవాడట. అయితే 2012లో జరిగిన ఓ స్కూల్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఓ బైక్ గెలిచాడు రింకు. ఇక అప్పటి నుంచి తన ఫ్యామిలీలో తనకు ఎవరూ అడ్డు చెప్పలేదు. 2018-2020 రంజీ సీజన్ లో ఉత్తరప్రదేశ్ తరపున 10 ఇన్నింగ్స్ లాడిన రింకు 4 సెంచరీలు బాది 953 పరుగులు చేశాడు. ఇక టీమిండియాలో ఛాన్స్ దక్కించుకుని రాణిస్తున్నాడు.